ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూన్ 9 మంగళవారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 48వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 48వ అధ్యాయము 3వ వచనం. పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలం క్రిందట తెలియజేసి తిని, ఆ సమాచారము నా నోట నుండి బయలుదేరను. నేను వాటిని ప్రకటించి తిని, నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించను. వ్యాఖ్యానాంశం: మనుష్యుని హృదయము కఠినము. వ్యాఖ్యానాంశం: మనుష్యుని హృదయము కఠినము. వ్యాఖ్యానం: మాసచర్య చెప్పువారు, జ్యోతిష్కులు మరియు నక్షత్ర సూచనలు చెప్పువారు వారిని సులభంగా నమ్మే ప్రజల వలన అన్ని కాలములలోనూ సమృద్ధిగా విస్తరించారు అని యెషయా గ్రంథం 47వ అధ్యాయం 13వ వచనంలో చదువుతాం. వీరు తమను గూర్చి ఎన్ని గొప్పలు చెప్పుకొన్ననో జరగబోవు వాటిని ఊహించటం ఎవనికినీ సాధ్యం కాదు. ఏమి సంభవించబోచున్నదో అది దేవుడు మాత్రమే ఎరిగి, దానిని గూర్చి మనం ఎంతవరకు తెలుసుకొనుట అవసరమో అంతవరకే తన వాక్యములో మనకు తెలియజేస్తున్నాడు అని యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం, అలాగే అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. పూర్వకాలమందు ప్రవక్తల ద్వారా ముందుగా చెప్పబడినవి నెరవేరటం అనేది దేవుడు ఉన్నాడనుటకును ఆయన సర్వశక్తిమంతుడనియు రుజువుపరుచుచున్నవని యెషయా గ్రంథం 48వ అధ్యాయం 5వ వచనంలోను, యోహాను సువార్త 13వ అధ్యాయం 19వ వచనంలోను రాయబడి ఉన్నవి. పూర్వకాలమందు జరిగిన సంగతులను ఆయన చాలా కాలం క్రిందటే తెలియజేశాడు అని యెషయా గ్రంథం 48వ అధ్యాయము 3వ వచనంలో చదువుతాం. గనుక ఇప్పుడు ఉన్న క్రొత్త సంగతులు భవిష్యత్తులో జరగబోవునవి కూడా దేవుని కార్యములే అని ఇది నిరూపించుచున్నది అని యెషయా గ్రంథం 48వ అధ్యాయం 6వ వచనం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 52వ వచనం ఈ సందర్భంలో చదవండి. వీటి విషయమై మనం ఒప్పుకొని విశ్వసించుటకు వీలుగా, మనం పరిశోధించి తెలుసుకొనుటకు వీలుగా అందరికీ మరియు ప్రత్యేకించి యూదులకును లేఖనములు అందుబాటులో ఉన్నవి. వారి మెస్సయను తిరస్కరించుటను గూర్చి అనేక శతాబ్దములకు ముందే గొప్ప ప్రవక్తల నోట తేటగా చెప్పబడిన అధ్యాయములనే ఇప్పుడు మనం చదువుతున్నాం. విచారమేమంటే, ఇశ్రాయేలు మాత్రమే కాదు, మనుషులందరూ కూడా మూర్ఖులే. నరుని మెడ ఇనుప నరము, అతని నుదురు ఇత్తడిది అని యెషయా గ్రంథం 48వ అధ్యాయము 4వ వచనంలో చదువుతాం. అంతేగాక అతని చెవి తెరవబడలేదు అని 8వ వచనంలో చదువుతాం. వీటన్నిటినీ మించి నరుని హృదయము కఠినము అని యెషయా గ్రంథం 46వ అధ్యాయం 12వ వచనంలో చదువుతాం. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.